పొరుగు దేశం నేపాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. వామపక్ష పార్టీ సిపిఎన్ యుఎంఎల్ అధ్యక్షుడు ఖడ్గ ప్రసాద్ ఒలి నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు. కొత్త రాజ్యాంగం ప్రకారం ప్రధానిని ఎన్నుకునేందుకు సమావేశమైన దేశ పార్లమెంటు ఓటింగ్ ద్వారా ప్రధానిని ఎన్నుకుంది. ప్రధాని కోసం 299 ఓట్లు అవసరం కాగా ఒలీకి 338 ఓట్లు వచ్చాయి. నేపాలీ కాంగ్రెస్ తరపున ప్రధాని పదవికి పోటీపడిన ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ప్రధాని సుశీల్ కొయిరాలకు 249 ఓట్లు వచ్చాయి. ఒలీకి రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ సహా మాదేశీ జనతాధికార్, ఫోరం డెమోక్రటిక్ సహా ఇతర పార్టీలు మద్దతివ్వగా కొయిరాలకు 4 మాదేశీ పార్టీలు మద్దతిచ్చాయి. ఖడ్గ ప్రసాద్ ఒలి గతంలో నేపాల్ ఉప ప్రధానిగా, హోంమంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. గత నెల 20న నేపాల్లో కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత తొలి వారంలో కొత్త ప్రధానిని ఎన్నుకోవాలి. ఏకాభిప్రాయంతో ప్రధానిని ఎన్నుకోవాల్సి ఉండగా పార్టీలు ఏకతాటిపైకి రావడంతో ఓటింగ్ అనివార్యమైంది.